ప్రార్థన నాకు రావట్లేదు, అట్మాస్ఫియర్ మారట్లేదు, డ్రైగా ఉంది, ఎండినట్టు ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటిదంటే ప్లే సమ్ నైస్ ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ మ్యూజిక్. ఇక్కడ ఏదో అవుతుంది, ఇది అవుతుంది అని మనలో ఇట్లాంటి తలంపులు నాటుతాడు. కావాలంటే మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి, మీకు అంత ఆశా నిగ్రహము లేకపోతే. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వర్షిప్ మ్యూజిక్ ప్లే చేసి నోరు విప్పి ఫస్ట్ స్తుతించడం స్టార్ట్ చేసింది. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, నాకు ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు శక్తిని ఇచ్చావు, నాకు ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు. ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలైతే గుర్తున్నాయో అవన్నీ నెమరు వేసుకుంటూ స్తుతించడము ప్రారంభించండి. ఆ స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంది. మన హృదయము విప్పి మాట్లాడటమే ప్రార్థన. ఆ వర్షిప్ మ్యూజిక్ పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు తర్వాత వస్తుంది విజ్ఞాపనలు, తర్వాత వస్తాయి పెటిషన్లు, తర్వాత వస్తుంది ఇంటర్సెషన్. ఇవన్నీ వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఎప్పుడు నాకు ఓపిక లేదు, నా వల్ల అవ్వట్లేదు, అందరు నన్ను బాధ పెట్టారు, ఈరోజు నాకు ఎంతో కృంగుదల ఉంది, ఇలాంటి మాటలు వస్తున్నాయా? ఆయన ఏమంటాడంట, నన్ను అడగను, నాకు ఎలాగుందో అడగను, ఎలా ఉండాలో నేను చెప్పుకుంటాను, దాని తగ్గట్టు నేను జీవిస్తాను, అప్పుడు నేను జయం వెంబడి జయం చూస్తాను అన్నాడు. హల్లెలూయా. అయితే ఏ ఇళ్లలో అయితే వారు ప్రార్థన చేస్తున్నారో ఆమె చెప్పింది, ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే ఆ ఇంటి చుట్టూ ఒక బ్లూ కలర్ డోమ్ తెలుసు కదండి, ఓ రౌండ్ కవరింగ్ లాగా ఆ ఇంటి చుట్టూ ఉందంట. ఇప్పటికైనా ప్రార్థన చేస్తారా? ప్రేయర్స్ హ్యావ్ దట్ మచ్ పవర్, అంత శక్తి ఉంది. ఈరోజు దాడి చేయడానికి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో